హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే శ్రీశైలం పాదయాత్రకు సంబంధించిన వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు రూట్ మ్యాప్ ఏదైతే ఉందో అది చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇప్పుడు పాదయాత్రకి సంబంధించి ఉగాది సందర్భంగా కన్నడ మరాఠా భక్తులు ఎక్కువగా పాదయాత్ర చేస్తుంటారు కాబట్టి ఆ సందర్భంగా నేను కూడా పాదయాత్ర చేసే ప్రయత్నం అయితే విధంగా ముందు కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో ఇప్పుడు 2 గాలిగోపురాలు దిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొండ దిగే ఏరియా అయితే వస్తుంది. 2 గాలిగోపురాల తర్వాత 2 గాలిగోపురాల వరకు కూడా కొండ ఎక్కే మార్గం అయితే కనిపిస్తుంది, మెట్ల మార్గము. అది ముందు వీడియోలో అయితే చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో గాలిగోపురాలు దాటిన తర్వాత ఎంత దూరం మార్గం ఎట్లా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. శివరాత్రి సమయంలో నేను చేసిన వీడియో కూడా వీటికి సంబంధించిన వీడియో అయితే నేను అంత క్లియర్గా అయితే చూపించే ప్రయత్నం చేయలేదు. నైట్ టైం ఎక్కువగా నేను చీకట్లో ఇది యాత్ర చేశాను కాబట్టి ఇప్పుడు పగల టైంలో ఎక్కువగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీనికి సంబంధించి ఇది నాగలూటి వీరభద్ర స్వామి టెంపుల్ నుంచి కోనేరులు ఏదైతే ఉన్నాయో మెట్ల మార్గం మొదలైద్దో అక్కడ నుంచి ఒక కొండ పూర్తిగా ఎక్కి 2 గాలిగోపురాలు దాటి కొంత మార్గం మెట్ల మార్గం ద్వారా సన్న మెట్ల మార్గం అయితే ఉంటుంది. కొంత మెట్ల మార్గం ఇక్కడ కొంత చదరపాటి నేల, కొంత మెట్ల మార్గము, కొంత రాళ్ల మార్గము ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది. దారి అయితే ఎక్కడా కూడా చదరంగా అయితే ఉండదు. చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని నడవాల్సి ఉంటుంది. ఈ చాలామంది భక్తులు నడవలేక కొంత దూరం 10-15 నిమిషాలు నడిచి మళ్ళీ 5-10 నిమిషాలు సేద తీరుతూ అయితే వెళ్తూ ఉంటారు. ఈ రాళ్ళు కూడా కొండరాళ్ళు కాబట్టి అంత చదరంగా అయితే ఉండవు. చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాలి. ఇప్పుడు వీడియోలో కనిపించేదైతే స్పీడ్గా నడుస్తున్నట్టయితే ఉంటుంది, కానీ ఎవరో కూడా వీడియోలో కనిపించేంత స్పీడ్గా అయితే నడవరు. చాలా నిదానంగానే నడుస్తుంటారు. అడుగు చూసుకొని అయితే వెళ్తూ ఉంటారు. నేను వీడియో పరంగా కొంత స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి ఫాస్ట్గా నడుస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంటుంది. పక్కన లోయ ప్రాంతాలు కూడా కొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇట్లా నడిచే విధానం ఎట్లా నడుస్తున్నారు అనేది నిదానంగా చూపించాలంటే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కొంత స్పీడ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను వీడియో పరంగా. ఈ రాళ్ళు గుట్టలు అనేవి బారుకి ఇలాగే ఉంటాయి. ఎక్కడా కూడా నిర్మాణానికి సంబంధించి కానీ రిపేర్ పనులు కానీ ఎక్కడ చేసినట్టుగా అయితే ఏమీ కనపడట్లేదు. మహాశివరాత్రి టైంలో కూడా, ఇప్పుడు ఉగాది టైంలో కూడా సేమ్ ఎలా ఉందో అలాగే ఉంది. ఎక్కడ కొద్దిగా కూడా పనులకు సంబంధించి అయితే ఎక్కడ ఏమీ చేయలేదు. ముఖ్యంగా ఆ దారి వెంట భక్తులు నడిచి కొంత ఏదైతే చిన్న చిన్న గడ్డి లాంటివి ఉంటాయో అవి పూర్తిగా అయితే తొలగిపోయినాయి. పూర్తిగా నడిచి కాలి బాట మార్గం అయితే చాలా చక్కగా అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ రాళ్ల మార్గం ఏదైతే ఉందో మెట్ల మార్గం చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎటువైపు చూసినాగా ఎదురు బొంగులకు సంబంధించిన గుట్టలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎదురు చెట్లు అంటారు కదా, ఎదురు బొంగులకు సంబంధించినవి ఎక్కువగా. ఈ యాత్రికులు ఎవరైతే నడిచేవారు ఉన్నారో చేతి కర్రలు తయారు చేసేది ఈ ఎదురు బొంగు చెట్లతోటే ఈ చేతి కర్రలు అనేది తయారు చేస్తూ ఉంటారు. సన్న కర్రలతోటి చేతి కర్రలు తయారు చేస్తూ ఉంటారు. వీటిల్లో మనకి చుట్టుపక్కల కనిపించే వ్యూ పాయింట్లలో ఎదురు బొంగులు, లావు బొంగులు, అలాగే సన్న బొంగులు, సన్న కర్రలకు లాంటివి కూడా గుట్లయితే బోల్డన్ అయితే కనిపిస్తూ ఉన్నవి. ఈ దారి వెంట చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని నడవాల్సి ఉంటుంది. అంతా రాళ్ల మార్గమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా చదరపాటి నేల అనేది కనిపించట్లేదు. ఎక్కడా కూడా మనం కాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే నడవాల్సి ఉంటుంది. ఈ కన్నడ మరాఠీ భక్తులు ఎవరైతే ఇప్పుడు ఈ ఉగాది సందర్భంగా నడుస్తున్నారో దాదాపు అందరూ కూడా చెప్పులు వేసుకొని నడుస్తున్నారు. చెప్పులు లేకుండా దాదాపు నడిచేవాళ్ళు 10లో ఒకరు మాత్రమే కనిపిస్తున్నారు. 10 మందికి ఒకరు మాత్రమే చెప్పులు లేకుండా కనిపిస్తున్నారు. అలాగే మన తెలుగు వాళ్ళకి సంబంధించి కూడా చాలా తక్కువ మంది అయితే కనిపిస్తున్నారు. తెలుగు వాళ్ళల్లో కూడా ఎక్కడన్నా ఒకరు ఇద్దరు మాత్రమే చెప్పులు లేకుండా నడుస్తున్నారు. మిగతా అందరూ కూడా దాదాపు చెప్పులు లేకపోతే బూట్లు వేసుకొని షూ వేసుకొని నడుస్తూ ఉన్నారు. ఇలా దారి వెంట పుట్టలు లాంటివి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నవి. ఈ పుట్టలు అంటే చెదల పుట్టలు లాంటివే. వీటిల్లో పాములు ఉండొచ్చు, కానీ దారి వెంట నడక మార్గంలో ఎక్కడా కూడా వన్యప్రాణులు కానీ లేదంటే విషపు జంతువులు కానీ విషప్రాణులు కానీ పాములు తేళ్ళు లాంటివి కూడా నేను ఇప్పుడు మహాశివరాత్రి టైంలో ఇప్పుడు ఉగాది సందర్భంలో నేను 2 సార్లు ఈ కొండ ప్రాంతంలో అయితే పాదయాత్ర చేశాను. ఈ 2 ప్రాంతాలలో 2 సార్లు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా
ఎక్కడ ఒక చిన్న పాము కానీ చిన్న తేలు కానీ ఎక్కడ ఏమి కనిపించినట్టుగా అయితే లేదు. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. దాదాపు అడవి మార్గంలో నడవటం అనేది పగలు చాలా సేఫ్గానే ఉంటుంది. రాత్రి టైంలో మాత్రం కొంత గుంపులుగా చూసుకొని ప్రతి టార్చ్ లైట్ వెలుతురులో అడుగు తీసి అడుగు జాగ్రత్తగా చూసుకొని నడవాల్సి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన మార్గం అయితే రాత్రి టైంలో నడవాలంటే చాలా కష్టమైన మార్గము. ఇప్పుడు మనకు దారి ఏదైతే కనిపిస్తుందో దారి వెంట పుట్టలు కూడా ఇంకా చాలా కనిపిస్తూ ఉన్నవి. ఇది కొంచెం చదరపాటి దారికి అయితే వచ్చేసాము. ఈ చదరపాటి నేలలో అయితే ఎవరైనా నడవగలుగుతారు. ఈ చదరపాటి నేల వెంట కూడా కొద్దిగా ఏంటంటే నేల కొంచెం మెతకిచ్చినట్టుగా కొంచెం ఇసుక రూపంలో ఉంటుంది. కొద్దిగా నడిచే వాళ్ళకి కొద్దిగా కాళ్ళ కింద ఇసుకలో నడిచినట్టుగా అయితే ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. ఈ ఇసుకలో కూడా రాళ్ళుగానే ఉంటుంది. మొత్తం ఇసుకగా కూడా ఉండదు. రాళ్ళు గుట్టలు వీటన్నిటి మధ్య చూసుకొని జాగ్రత్తగా అయితే నడవాలి. ముఖ్యంగా నేనైతే చెప్పులు లేకుండా నడుస్తున్నాను కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చూసుకొని నడుస్తున్నాను. అందువల్ల లైవ్లో వాయిస్ చెప్పడం కుదరక ఎక్కువగా అలసిపోతుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాలి కాబట్టి నేను లైవ్లో వాయిస్ అయితే చెప్పలేదు. వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. రికార్డింగ్ వాయిస్ రూపంలో అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ కొంత దూరం నడిచిన తర్వాత ఇలా పుచ్చకాయలు అమ్మేవాళ్ళు, టీ స్టాల్స్ పెట్టేవాళ్ళు, బజ్జీలు లాంటివి అమ్మేవాళ్ళు, ఇక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో అడవిలో నివసించేవారు ఈ ట్రైబల్స్ అంతా కూడా ఇలా చిన్న వ్యాపారాలు అయితే చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని అయితే కొనసాగించుకుంటూ ఉంటారు. శివరాత్రి సమయం నుంచి ఇప్పుడు ఉగాది వరకు అయితే వాళ్ళకి జీవనం పరంగా దాదాపు ఈ 40-50 రోజులు వాళ్ళకి జీవనం బాగా సాగిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. కూల్ డ్రింక్స్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వాటర్ బాటిల్స్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఇట్లా రకరకాల చిన్న వ్యాపారాలకు సంబంధించి భక్తులకి అవసరమైనవి అమ్ముకుంటూ వాళ్ళ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా అంతా బాగా పూర్తిగా ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ కొండ ప్రాంతం అంతా కూడా అక్కడక్కడ కూడా కొద్దిగా చాలా ఏరియా తగలబడిపోయినట్టుగా అయితే కనిపిస్తుంది. చాలా ఏరియా అంతా కూడా అది కూడా కొంత వీడియోలు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ దాదాపు ఈ గుడారాలు టెంట్లు వేసుకొని ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో అటవీ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వ్యాపారాలు చాలా చక్కగా నిర్వహించుకుంటున్నారని చెప్పవచ్చు. దాదాపు ఇప్పుడు ఉగాది తోటి ఇక్కడ పాదయాత్ర అనేది పూర్తిగా ముగిస్తుంది కాబట్టి చాలా వరకు గుడారాలు టెంట్లు అనేవి ఖాళీ అవుతున్నాయి అనేది చెప్పుకోవచ్చు. వ్యాపారాలకు సంబంధించి పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం మనం 27-28 తారీఖుల్లోకి వచ్చేసాము. ఇంకా 2 రోజుల్లో ఉగాది ఉంది. 30వ తారీఖు ఉగాది కాబట్టి ఈ 30వ తారీఖు ఉగాది తర్వాత ఈ దారి వెంట ఎవరికి కూడా నడవటానికి అయితే అవకాశం ఇవ్వరు. ఫారెస్ట్ వాళ్ళు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో చేసుకుంటారు కాబట్టి ఈ నడిచే వాళ్ళు అంతా 1-2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇక్కడ వ్యాపారాలు కూడా కొంత దుకాణాల పరంగా కొంత తగ్గిపోతున్నాయి అనేది చెప్పుకోవచ్చు. చివరికి వచ్చేసారు కాబట్టి ఈ పాదయాత్రికులు నడిచినన్ని రోజులు మాత్రమే వీరు దారి వెంట వీళ్ళకి ఎంతో కొంత వ్యాపారం కొనసాగి వీళ్ళకి ఆదాయం అయితే చేకూరుతుంది. దారి వెంట ఎవరో నడవనప్పుడు వీళ్ళకి ఆదాయ వనరు ఉండదు కాబట్టి ఉన్నంత వరకు వాళ్ళు సరుకుని పూర్తిగా అమ్ముకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ విధానం అయితే చాలా బాగా ఉంది. నడిచేవారు కూడా చాలా వరకు ఎండ టైంలో తల మీద టోపీ లాంటివి ధరించి లేదంటే కండవలు లాంటివి టవల్స్ లాంటివి అలాంటివి తల మీద పెట్టుకొని నడవటం అయితే మంచిది. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు టెంపరేచర్ అయితే ఇక్కడ 42 డిగ్రీలుగా హై టెంపరేచర్ అయితే చూపించింది. 42 డిగ్రీల వరకు అయితే చేరుకుంది. తర్వాత కొద్దిగా తగ్గుతూ 41, 40, 39, 38 వరకు అయితే వస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఇంకా ఎండ తీవ్రత తగ్గలేదు. ఇప్పుడు సుమారు సమయం 5 గంటలు కావస్తున్నా కూడా ఇంకా సూర్యుడి ప్రభావం అయితే ఎక్కువగా ఉందనేది చెప్పుకోవచ్చు. ఈ ప్రకారంగా నడిచేవారు చాలా వరకు వాటర్ బాటిల్స్ అనేది మోసుకుంటూ వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ బైకుల మీద వెళ్ళే మార్గం అయితే కనిపిస్తుంది కదా. మీరు పెద్ద చెరువు దగ్గరకైతే నడుస్తూ ఉంటారు. పెద్ద చెరువు ఏరియా అనేది ఒక ముఖ్యంగా ట్రైబల్స్ సంబంధించిన చెంచు గూడెలకు సంబంధించి అక్కడ ఒక ఊరైతే పెద్ద చెరువు ఊరైతే పెద్దదిగానే ఉంటుంది. ఆ ప్రకారంగా ఇప్పుడు 2 వీలర్స్లో వెళ్తూ వచ్చేవాళ్ళు, ఇక్కడ చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఇక్కడ ఈ దారి మార్గం వరకు అయితే 2 వీలర్స్ ట్రాక్టర్లు లాంటివి చిన్న వెహికల్స్ లాంటివి అయితే ఇక్కడ వరకు అయితే ఇప్పుడు కనిపించే మార్గంలో అయితే తిరిగే అవకాశం ఉంది. ఈ వీడియోని ఇంతటితోటి ముగిస్తున్నాను. మరొక వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.